టమాటా రసం చేస్తున్నానండి ఈరోజైతే. టమాటా రసం అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. అయితే టమాటా రసానికి ముందు టమాటాలను చింతపండు ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత కళాయి పెట్టుకుని దాంట్లోనే నేను కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నానండి. కొంచెం కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత టమాటాలు మనం రసం తీసుకోవాలి, ఉడికించిన టమాటాలు. తర్వాత రసం తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత కళాయి గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని తర్వాత కొంచెం ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకుని నేను కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నానండి. వేసుకుని దాన్ని బాగా ఫ్రై అవనిచ్చిన బాగా కలర్ వచ్చేటట్టు ఫ్రై అయిన తర్వాత నేనైతే కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుని అది కొద్దిగా ఫ్రై అవుతుంది. తర్వాత పప్పుల పొడి ఉంది కదా, అది కూడా మిక్సీ పెట్టేస్తానండి. మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకుని అయితే ఈ టమాటాల రసం అయితే తీసింది మాత్రం ఆ రసం అంతా ఇందులో పోసేసుకున్నాను. వేసుకుని తర్వాత నేను తగినంత వాటర్ అయితే వేసుకున్నానండి. అయితే ఇదైతే కొంచెం మనకి థిక్గా వస్తుందండి. రసమే కాకపోతే ఏంటంటే కొంచెం సాంబార్ టైప్లో ఉంటుంది, అది కొంచెం థిక్గా ఉంటుంది. తర్వాత ఈ పప్పు పొడి కూడా అందులో వేసుకున్న పప్పుల పొడి అయితే మిక్సీ పెట్టింది ఉంది కదా, మనకి ఎంత కావాలో అంత వేసుకుని ఎక్కువ కొంతమంది చిక్కగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు పలుసగా కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేయించుకుంటే సరిపోతుంది. ఎవరిష్టం వాళ్ళదే ఎక్కువ తక్కువ అనేది. తర్వాత ఇది వేసుకున్న తర్వాత నేనైతే వాటర్ వేసుకున్న తర్వాత దాని తగినంత వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుని దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి, మనకు తగినంత. మీరు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా మీకు నచ్చినట్టు సాల్ట్ వేసుకోండి, ఎంత అంటే అంత. సాల్ట్ వేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా పంచదార అయితే వేసాను. నా దగ్గర అయితే కొంచెం బెల్లం లేదు ఆ టైంలో. కొద్దిగా చక్కెర అయితే వేసానండి. కొంచెం చక్కెర వేసిన తర్వాత ఇదైతే బాగా మరిగిపోవాలి మనకి. చూసారా చిక్కగా అయితే ఎలా వచ్చిందో అదనేది అలా ఉండాలి. అలా ఉంటే ఏంటంటే టమాటా రసం బాగుంటుంది. వేరే వేరేగా కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే వెరైటీగా నేను ఇలా ట్రై చేసాను. ఇలా అయితే బాగుంటుందేమో అని. ఈ రసం కూడా ఇలా పెట్టుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఒకే రసం తినలేం కాబట్టి ఇలా వెరైటీగా ట్రై చేసుకోవచ్చు రసాలు అనేది డిఫరెంట్గా. అది టమాటా రసం అయితే బాగా మరిగిపోవాలండి. మరిగితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ టమాటా రసం అయితే. నేనైతే 4 టమాటాలు 5 టమాటాలు వేసుకున్నాయి రసానికి, ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలా మరిగిపోవాలండి మొత్తం అంతా. చూసారా ఇదైతే సాంబార్లానే అనిపిస్తుంది. సేమ్ రసం అంటే కొంచెం పలుసుకుంటుంది కదా మనకి, సాంబార్ టైప్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రసం అయితే మాత్రం. మిరియాలు టమాటా రసం నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అంతే ఫ్రెండ్స్.